వెల్కమ్ టు ద ఛానల్ గైస్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంచారి లైఫ్. ఎట్లున్నారు అందరు? మంచిగా. మొన్నటిదాకా ప్రిడిక్షన్ గేమ్ ఆడినాము, ఇప్పుడు ఏదో కొత్త గేమ్ తీసుకొచ్చింది మా హోస్ట్ ఆడడానికి. సో ప్రిడిక్షన్ గేమ్కి మొన్న పెట్టిన వీడియోకి అంత రెస్పాన్స్ రాలేదు. సో కొంచెం వ్యూస్ తెప్పిస్తే మేము కూడా కొంచెం కొత్త కంటెంట్తో ముందుకు వస్తాం. లేకుంటే మాకు ఊపు రావట్లేదు. మొన్నే సర్లే, పెట్టింది వస్తే మేము ఊపిన కంటెంట్ చేయట్లేదు, బట్ చేస్తాం. మీరు వ్యూస్ తెప్పిస్తే మీకు ఇస్తాం, కంటెంట్ ఇస్తాం మేము కూడా. సరే అమ్మా, హోస్ట్ తీసుకో ఇంకా. ఓకే. యా, లాస్ట్ 2 గేమ్స్ లో విన్నర్స్ ని ఇప్పుడు మనం ప్రకటించబోతున్నాం. ఇద్దరు గెలవలేదు. సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది, కానీ వీళ్ళిద్దరు పెట్టుకున్న మ్యాచ్ లో ఎవడూ గెలవలేదు, డ్రా. అండ్ నెక్స్ట్ ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రెడిక్షన్స్ చేసారు కదా వీళ్ళు. అక్కడ ముంబై గెలిచింది అనుకుంటా, ముంబై గెలిచింది. ఇక్కడ వీళ్ళిద్దరిలో బాను గెలిచిండు. సో ఇప్పుడు ప్రతిసారి అదే గేమ్ ఏం ఆడతామని చెప్పి ఈసారి కొత్త ఒక గేమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. దాని పేరే ఫ్యాంటసీ 12. మీరు అనుకోవచ్చు ఇక్కడ విన్నట్టుంది. ఎక్కడో విన్నట్టే ఉంటది. ఎస్, ఇది విన్నది. దీనికి చిన్న ఆహా బ్లష్ అవుతుంది అన్వేష్, దిల్లు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ గేమ్ రూల్స్. ఓకే, ఈ గేమ్ రూల్స్ చెప్తా, దాని తర్వాత పాయింట్ సిస్టమ్ చెప్తా. ఓకే, రూల్స్ సింపుల్. ఈ ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు. మనం టాస్ మెథడ్ లో ఎవరు ఫస్ట్ పిక్ చేసుకోవాలి అనేది మనం వెబ్సైట్ క్రియేట్ చేసాం బేసిక్గా. సో టాస్ వేస్తే అది ర్యాండమ్ గా ఒక ప్లేయర్ ని సెలెక్ట్ చేసేస్తుంది. సో ఈ గేమ్ ఏంటంటే బోత్ రెండు ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఈ మ్యాచ్ లో ఉన్నాయో, విచ్ ఈస్ సన్ రైజర్స్ అండ్ కేకేఆర్, ఈ 2 టీమ్స్ లో నుంచి ఓవరాల్ గా 12 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఈచ్ ప్లేయర్. సో బతాయి 12 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే పులి ఒక 12 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఈ సెలెక్టింగ్ సిస్టమ్ ఎట్లుంటది అంటే, ఫస్ట్ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఫస్ట్ ప్లేయర్ ని పిక్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఒకసారి ఒక ప్లేయర్ ని పిక్ చేసుకున్నాక నెక్స్ట్ ఆటోమేటిక్ గా టర్న్ ఇంకో పార్టిసిపెంట్ కి వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ బతాయి అనుకుందాం. సో ఆల్రెడీ ఒక ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఇంకొక పార్టిసిపెంట్ ఆ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. ఓన్లీ వన్స్ ఒకరు మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక ప్లేయర్ ని. సో అట్లా మొత్తం 12 ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఈచ్ మెంబర్స్. చేసుకున్నాక దానికి మనం పాయింట్ సిస్టమ్ పెట్టుకున్నాం. ఎట్లా అంటే చూసి చెప్తా, గుర్తులేదు. యా, బ్యాట్స్మెన్ కి అయితే వాళ్ళు తీసే ప్రతి రన్ కి ఒక పాయింట్ వస్తుంది. వాళ్ళు హాఫ్ సెంచరీ చేస్తే 5 పాయింట్స్ వస్తాయి. అదే సెంచరీ చేస్తే 10 పాయింట్స్ వస్తాయి. సిమిలర్లీ బౌలర్స్ కి వచ్చేసరికి వాళ్ళు ఒక వికెట్ తీస్తే వాళ్ళకి 20 పాయింట్స్ వస్తాయి. అట్లనే వాళ్ళ ఎకానమీ 8 కంటే తక్కువ ఉంటే వాళ్ళకి 2 పాయింట్స్ వస్తుంది. అదే 6 కంటే తక్కువ ఉంటే 3 పాయింట్స్ వస్తుంది. ఇది గేమ్. 5 వికెట్ హాల్ తీసిన వాళ్ళకి 40 పాయింట్స్ వస్తాయి. అందుకని చాలా రేర్ కదా 5 వికెట్స్ తీయడం. అరే 5 వికెట్ హాల్ 100 పాయింట్స్ ఇవ్వచ్చు నెక్స్ట్ మ్యాచ్ కి. భలే పెట్టిర్లే 5 వికెట్ హాల్ నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. 5 వికెట్ హాల్ అలా కాదురా పిచ్చాడా. ఈ గేమ్ వేరే టీమ్స్ తో కూడా ఆడతాం, ఈ టీమ్స్ కే పరిమితం కాదు. సరే గాని మీ ఇద్దరికి ఒక స్టోరీ చెప్తారా? నేను లైక్ ఇప్పుడు దాకా ఓడిపోయిన టీంలో ఒక జోక్ చెప్తున్నా. నేనే సొంతం క్రియేట్ చేసిన. కాకపోతే మీరు ఏ మూవీ గెస్ చేయాలి. నువ్వు సొంతం క్రియేట్ చేసినావా? అయితే అది జోకో కాదో ఫస్ట్ మేము చెప్పాలి. నువ్వు ముందే చెప్పు. సరే గాని మీ ఇద్దరికి టాస్క్ ఏంటంటే అదే ఏ సినిమా రిఫరెన్స్ మీరు చెప్పాలి. ఓకే, ఫస్ట్ చెప్పినోడు విన్. షూట్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇంకా కేకేఆర్ ఫ్యాన్స్ వచ్చి సిఎస్కే ఫ్యాన్స్ ఇంకా తలా దగ్గరికి పోతారంట. తలా అంటే తెలుసు కదా, ధోని దగ్గర పోతారు. అయ్యా మేము అన్యాయంగా ఓడిపోయిన అని ఏడుస్తా ఉంటారంట. ఏడుస్తా ఉంటే విక్రమార్కుడు ఉండరా కాదు, నువ్వు ఇక్కడ చేంజ్ ఉంటది. నువ్వు రిఫరెన్స్ కరెక్ట్ గా చెప్పాలి. తలా కూడా 5 times ఛాంపియన్స్ మా బాధ ఎవరికి చెప్పుకోవాలయ్యా అంటాడు. ఏ సినిమా చెప్తావు ఇప్పుడు? విక్రమార్కుడు. నవ్వంటారా ఫస్ట్? సిఎస్కే. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు,
పిచ్చండి ఇది. వి లవ్ దే లాట్ సార్. ఇంకా మేము వెళ్ళేస్తాం. నైస్. సో ఇది గేమ్ స్టార్ట్ చేద్దాం ఇంకా. లెట్స్ చలో బిగిన్. చూద్దాం. సై నాకు తెలిసి ఎవడు గెలుస్తాడంటే మ్మ్. బౌలింగ్ మంచిగా తీసుకున్నాడు గెలుస్తాడు. బౌలింగ్ అది బాగా మన చేతిలో చేస్తున్నాడు. ఉండదు, టాస్ చేతిలో ఉంటుంది. ఆ 2 టీమ్స్ లో బౌలింగ్ మంచిగా ఉన్న టీం గురించి మాట్లాడుతుంటే సాహసం అని చెప్పాలి. సాహసమే. అదే ఉన్నాట్లలో బౌలింగ్ గెస్ట్ చేసినాడు. మ్మ్. టాస్ టాస్ వేయడం అట్లా కాదు, ఆగు. టాస్ వెబ్సైట్లోనే ఉంటుంది. స్క్రీన్ షేర్ చేయరా బర్న్. ఇప్పుడు ఏం చేయాలి హోస్ట్? టాస్ వేయాలి ఫస్ట్. సో దానికి ముందు ప్లేయర్ 1 ఓవర్ ప్లేయర్ 2 ఓవర్ డిసైడ్ చేయండి. నేను అన్నా. ఓకే బాను నువ్వు 2 టాస్ నువ్వు 1. వేయాలండి టాస్? నువ్వు టాస్ ఓకే వేసిన. ప్లేయర్ 2 పిక్స్ ఫస్ట్. ప్లేయర్ 2 పిక్స్ ఫస్ట్. అంటే నేను ప్లేయర్ 1 నువ్వు నాకు కొడుకు నరుకుతా. అది ఉందా అలా నీకు? సో ఇప్పుడు మ్యాచ్ టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. జీవితంలో నిజాయితీగా ఉంటారు నా కొడుక. టీమ్ సెలెక్ట్ చేసుకోవాలా నేను? ఏ టీం సెలెక్ట్ చేసుకోవాలని? నీ ఇష్టం. కేకేఆర్కి వెళ్తావు ఫస్ట్, ఎస్ఆర్హెచ్కి వెళ్తావు, నీ ఇష్టం. కాదు ప్లేయర్ 2 నేను కదా. కాదా? నువ్వే అవును. ప్లేయర్ 1 నేను అనుకున్నావు, మళ్ళీ ప్లేయర్ 2 నేను కదా నటిస్తున్నావు. ఇప్పుడు ప్లేయర్ 1 నాది ఇప్పుడు. ఇప్పుడు ఓపెన్ చేయి. నాకు సెలెక్ట్ చేయి. ఓవర్ కావాలి నీకు? సన్ రైజ్ కావాలా కేకేఆర్ కావాలా? ఆహా రెండు టీం ఆల్రెడీ సెలెక్టెడ్ అని వస్తుందండి రా. అవును ఓకే ఓకే చెప్పు. సన్ రైజర్సా కేకేఆర్ చెప్పు. కేకేఆర్ చెప్పు. ఓవర్ కావాలా? పెట్టాడా? ఈడు పేరు లేదా? సునీల్ నారాయణ్. సునీల్ నారాయణ్. ఓకే Add. నెక్స్ట్ నేను. నెక్స్ట్ ఒక నిమిషం. ఇప్పుడు ఒక కొత్త రూల్ పెడదాం అనుకుంటున్నా. ఏమంటావు? చెప్పు. లైక్ ఆల్రెడీ ఒక ప్లేయర్, ఒక పార్టిసిపెంట్ ఒక పర్టికులర్ టీం నుంచి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆ టీం నుంచి చేసుకోవద్దు, ఇంకా ఆల్టర్నేటివ్ టీం నుంచి చేసుకోవాలి. ఓకే ఓకేనా? ఓకే ఓకే నెక్స్ట్ వన్. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్. హోస్ట్ హార్ట్ థ్రోబర్. గుడ్ వన్, గుడ్ వన్, వెరీ గుడ్ వన్. యా ఓకే యూ మిస్టర్ బతాయ్. చెప్పమ్మా బతాయ్. బాగానే దొబ్బినాం. ఓకే ఫైన్. నువ్వు దొబ్బలే నారాయణ్ని. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అండి, స్క్వాడ్ గుర్తులేదు నీకు. లైట్ ఫుల్ ఎత్తురాని పెట్టాలా? యా పెట్టు పెట్టు పెట్టు. పక్కా తీసుకుంటా నెక్స్ట్ మ్యాచ్. లివింగ్ స్టోన్ నెట్స్లో కుమ్ముతుండు, పెట్టాలా? అభిషేక్ శర్మ పులి ఆడతాడంటూ నెక్స్ట్ మ్యాచ్ పక్కా. ఓకే నెక్స్ట్ నేను సన్ రైజర్స్ కదా. ఎస్ అది ఇషన్ కిషన్ ఎలా మర్చిపోయావురా నువ్వు? కేకే నుంచి ఎవరు కావాలి? అజింక్యరాయన్ తీసుకోవాలి. లాస్ట్ మ్యాచ్ ఆడాడు. మతీషా పత్రానం తీసుకో, నీకు 0 పాయింట్స్ తీసుకొని వస్తాడు. ఫిన్ యాలన్. ఎక్కడ ఉండు? ఇక్కడ ఉండు. ఓకే ఇప్పుడు నేను కేకేఆర్ కదా. యాడ్ కొట్టు ఫస్ట్. ఓకే కొడుతున్నా. అజింక్య రహానే తీసుకోలేను నేను తీసుకుంటే లాస్ట్ వీడియోకి అన్యాయం అవుతుందా? అన్యాయం కాదు. ఇంకోటి ఫారెన్ ప్లేయర్స్ 4 ఉండాలి అంతేగా? అంతే మరి. అంతే యాక్చువల్లీ అంతేలే. సేమ్ అప్లై. చెప్పమ్మా బతాయ్.
ఎవరిని తీసుకుంటా? ఓన్ తీసుకుందాం. అనికేత్. అనికేత్ వర్మ గుడ్ నికేత్ చాయిస్. వర్మ. ఎక్కడ కింద ఉన్నాడు నికేత్ వర్మ?